సార్ నా గురించి చాలా పెద్దగా చెప్పుకుంటూ వచ్చారు. నేను చిన్న చెప్పి క్లోజ్ చేస్తాను. మేబీ మనందరూ కూడా టైం ఇంపార్టెంట్ కదా. కామన్గా అందరికి చెప్పొచ్చు ఒకటే, టైమ్ ఈజ్ మనీ. మీటింగ్ క్లోజ్ అవుతుంది. శ్రీపాదరాం సార్ ఎక్సలెంట్ వర్డ్ చెప్పారు. సార్ కూడా థ్యాంక్స్. అండ్ సెకండ్ యానివర్సరీకి వచ్చిన మీ అందరూ కూడా హ్యాపీ సెకండ్ యానివర్సరీ. అండ్ అలానే వేదికని అలంకరించిన నా సీనియర్స్ అండ్ తోటి పీడీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా విష్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. శ్రీపాదరాం సార్ అయితే ఆల్రెడీ అన్ని వర్డ్స్ చెప్పొచ్చారు. మళ్ళీ మేము ఏ విధమైన మోటివేషన్ అయితే మేము చేయదలచలేదు. చెప్పొచ్చేది ఒకటి, మీరు ఇక్కడికి వచ్చారు, మేమేదో నేర్చుకుంటాం, ఏదో తెలుసుకుంటాం, దానికోసం మాత్రం వెళ్ళాలి. వర్షం పడ్డా, ఇబ్బంది అయినా, ట్రాఫిక్ జామ్ అయినా, మీకు రావడానికి ఇబ్బంది అయినా సరే, కొంతమంది మేము చూస్తూనే ఉన్నాము, తడి బట్టలతో కూడా కూర్చున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. వాళ్ళే డెడికేటెడ్ పర్సన్స్ వాళ్ళే. సో అటువంటి వాళ్ళకి చెప్తున్నాను, నేను ఒకటే వర్డ్ చెప్తున్నాను. ఈరోజు మీరు ఏ బట్టలతో కూర్చున్నారో, ఏ సిచ్యువేషన్ అయితే ఇక్కడ కూర్చున్నారో, అప్కమింగ్ 3 ఇయర్స్ ఆల్రెడీ మేము 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ యానివర్సరీలో అడుగుపెట్టాం, మేము ఆల్రెడీ థర్డ్ యానివర్సరీలోకి వెళ్తున్నాము. సో అప్కమింగ్ 3 ఇయర్స్లో ఇదే జర్నీ మీరు మాతో చేయగలిగితే డెఫినెట్గా అక్కడున్న మీరు ఈ స్టేజ్ పైనకి కూర్చోగలుగుతారు. సో దట్ ద ప్రామిస్ ఫ్రమ్ రాయల్ డైమండ్ ఇన్ఫ్రా డెవలపర్స్. ఏ విధంగా చెప్తున్నారు సార్, అది పాసిబులేనా? అక్కడ లాస్ట్లో కూర్చున్న మేము ఇక్కడికి వస్తామా అంటే ఖచ్చితంగా వస్తారు. అలా వచ్చిన వాళ్ళమే మేము ఇక్కడ ఉన్న వాళ్ళము. ఇంతలో సీనియర్ సార్ మాట్లాడుతూ చెప్పారు, నా ఫీల్డ్ ఇది, నా బ్యాక్గ్రౌండ్ ఇది, నేను ఈ వర్క్ చేసుకుని వచ్చానని చెప్పేసి అని. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా డబ్బు ఉండో లేదంటే దాన్ని ఏ విధంగా చూపించుకోవాలో తెలియకనో వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ. మీలాగా ఒక మీటింగ్లలో కూర్చొని నేర్చుకొని సంపాదించాలి, లైఫ్లో ఒక స్టేజ్కి వెళ్ళాలి, మేము కూడా ఎదగాలి, 10 మందికి ఎదిగే మార్గాన్ని చూపించాలి అన్న ఒక ఆశయంతో వచ్చిన వాళ్ళమే ఇక్కడ కూర్చున్నాము, మీ ముందున్నాము. సో ఉన్న డైమండ్స్ లీడర్స్ నేను అందరూ చెప్తున్నాను, ఎక్కడో ఉన్న మీరు సిటీలో, కొంతమంది డిస్ట్రిక్ట్లో నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడో ఉన్న మీరు అంత దూరం నుంచి ట్రస్ట్ చేసి ఇంత దూరం వచ్చారు. ఇంకొంచెం ట్రస్ట్ చేసి మాతో పాటు 1 year 2 years జర్నీ చేయండి. డెఫినెట్గా మీ లైఫ్ టర్నింగ్ పాయింట్స్గా ఖచ్చితంగా అవుతాయి. ఏ విధంగా అంటే, మనిషి బాగుండాలి, మనిషి బాగుపడాలి, ఎదగాలి, అన్ని సమకూర్చుకోవాలి అనుకుంటే కొన్ని విధానాలు ఉంటాయి. డబ్బు సంపాదించాలని ఒకటే ఒక విధానం, అంతేనే కదా. మనం అంతా బాగుండాలనుకుంటే డబ్బు మాత్రం కావాలి. ఆ డబ్బు రావాలంటే మాత్రం చాలా కష్టమైన పని అని చాలామంది చెప్తూనే ఉంటారు. సో నేను చెప్పొచ్చేది ఒకటే, రాయల్ డైమండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ మీకు ఇవ్వడానికి మాత్రమే వచ్చింది. ఏ విధంగా అంటారా? మంచి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చింది మీకోసం. ఎక్కడో సిటీ నుంచి 70 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు దూరం వెళ్ళి ప్రాజెక్ట్ చేస్తున్న సైట్స్కి మీ కస్టమర్ని మీరు తీసుకెళ్తున్నారు. అది క్లోజ్ అవ్వట్లేదు. సిటీకి దగ్గరలోనే 15 కిలోమీటర్లు, 18 కిలోమీటర్లు, 26 కిలోమీటర్లు, 44 కిలోమీటర్ డిస్టెన్స్లలో సైట్స్ చేస్తుంది మన రాయల్ డైమండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రాజెక్ట్స్ కంపెనీ, ఆర్గనైజేషన్స్. ఇదంతా దేనికోసం అంటే, మీకు ఈజీగా మనీ రావాలి, ఈజీగా మీరు సక్సెస్ అవ్వాలి, ఈజీగా మీరు గెయిన్ చేసుకోవాలి, అదేవిధంగా ప్రాజెక్ట్స్ ఉండాలన్న ఆలోచనతో మాత్రమే నిర్ణయించిందే రాయల్ డైమండ్ ఇన్ఫ్రా డెవలపర్స్. మీరు ఈ విషయంలో ఖచ్చితమైన నిర్ణయానికి రావచ్చు. ప్రాజెక్ట్స్ మన అందరూ చూసిన వాళ్ళు ఉన్నారు, చూడని వాళ్ళు ఖచ్చితంగా ఈ సండే చూడండి. ప్రాజెక్ట్ చూస్తే మీకు అర్థమవుద్ది. ఖచ్చితంగా ప్రమోషన్ చేయొచ్చు. ప్రమోషన్ చేస్తే మన జేబులు నిండుతాయి, మన లైఫ్ టర్న్ అవుతుంది, మన లైఫ్లో చేంజెస్ ఏర్పడతాయి అని ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఇంకో విషయానికి వస్తే, కస్టమర్ విషయంలో వెళ్తే ప్రాజెక్ట్స్ హైలైట్స్లో ఉన్నాయి, మంచి లొకేషన్స్లో ఉన్నాయి, మంచి రేట్లో ఉన్నాయి, మంచి డెవలప్మెంట్స్లో ఉన్నాయి. ఇది ఓకే సార్, బాగానే ఉంది. యాజ్ ఎ మార్కెటింగ్ పర్సన్ మాకేంది సార్ అని అనుకుంటే, రాయల్ డైమండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఇవ్వడానికి వచ్చిందని చెప్పాను కదా. సో అందులో మొదటిగా కష్టపడి పనిచేసిన వాళ్ళకి బోనస్ రూపంలో ఇన్సెంటివ్స్ ఇస్తుంది, కమిషన్ ఆన్ ది స్పాట్ కమిషన్స్ ఇస్తుంది. మీరు ఎంత పర్సెంటేజ్ పేమెంట్ చేస్తే అంత % కమిషన్ రిలీజ్ చేస్తుంది. ఇవి కాకుండా మాతో పాటు ఒక 1 year జర్నీ చేసిన వాళ్ళకి మీ లైఫ్ను, ఇవాళ రేపు జనరేషన్ ఎలా ఉందంటే హెల్త్ ఈజ్ వెల్త్ అన్న వర్డ్ మనం చాలా యూజ్ చేస్తున్నాము. మీ వెల్త్ను కాపాడుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు కూడా ప్రొవైడ్ చేస్తుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ అండి మీకు ప్రొవైడ్ చేస్తుంది. మాతో పాటు ఒక 6 months నుంచి 1 year జర్నీ చేస్తే ఇటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకు అని అనుకుంటే రాయల్ డైమండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ మీకు ఇవ్వడానికి వచ్చింది హెల్త్ అండ్ వెల్త్. అందులో భాగంగానే మొదటిగా వెల్త్ ఇచ్చాము, రెండోదిగా హెల్త్ ఇస్తున్నాము. ఇక అది కాకుండా కమిషన్స్ విషయానికి వచ్చినా మిగతా విషయానికి వచ్చినా హైగా ప్రొవైడ్ చేస్తున్న డైమండ్స్. ఇదందరూ గమనించాలి, ప్లీజ్ తెలుసుకోవాలి. అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద గ్యాదరింగ్తో మేము కూర్చున్నామంటే ఊరికినే రాలేదు. ఈ స్టేజ్ కానీ ఈ మీటింగ్కి వచ్చినా మీరు కానీ ఊరికినే రాలేదు. మీరు ఖాళీ కూడా ఎవరు రాలేదు ఇక్కడికి. మంచి మంచి ప్లానింగ్స్లో ఉన్నారు, మంచి మంచి విజన్స్తో ఉన్నారు. కాబట్టి మనము వెళ్దాము, ఆ విజన్ తెలుసుకుందాము, చూసుకుందాము, పని చేసుకుందామని ఆలోచన వచ్చారు. కాబట్టి మీకు ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇదే జర్నీ మీరు ఒక 6 months కంటిన్యూ చేయండి. డెఫినెట్గా మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. ఓకేనా డైమండ్స్? ఎక్కువ టైం తీసుకోదలచలేదు, ఎందుకంటే మీరందరూ చాలా పేషెన్స్గా కూర్చున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.